వెల్కమ్ టు ఎస్డి టెక్నాలజీ. ఈరోజు మనము ఒక మంచి ఏఐ టూల్ గురించి నేను చూపిస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ టూల్ ఇది కోపైలట్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది. దీని గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఈ కోపైలట్లో ఏంటంటే ఫస్ట్ మనము జనరల్గా కోపైలట్ మైక్రోసాఫ్ట్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వచ్చే లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ కొట్టండి. నాకైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది, మరి మీకు లేకపోతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇది నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు మా కోపైలట్లో ఏంటంటే ఇన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కోపైలట్ ఉంటుంది, డిజైనర్ ఉంటుంది, వెకేషన్ ప్లానర్ ఉంటుంది, కుకింగ్ అసిస్టెంట్ ఉంటుంది, ఫిట్నెస్ ట్రైనర్ ఉంటుంది. ఈరోజు మనము ఈ రెండు టాపిక్స్ గురించి నేను చెప్తాను, కోపైలట్ గురించి అండ్ మైక్రోసాఫ్ట్ డిజైనర్ గురించి. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కోపైలట్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది కోపైలట్లో ఉన్నాము. కోపైలట్లో ఏంటంటే ఏదైనా మనం ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు కూడా ఈవెన్ వాట్సాప్ మెటా ఏఐలో కూడా వచ్చింది కదా ఇమేజ్ క్రియేట్ చేయడము. మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంది అని మీరు అనుకోవచ్చు. దీంట్లో మాత్రం క్లారిటీ బాగుంటుంది అండ్ హై డెఫినేషన్ ఇమేజెస్ వస్తాయి. అండ్ మనకు వాట్సాప్లో వచ్చేసి ఒకటే ఇమేజ్ వస్తుంది, కాకపోతే కోపైలట్లో వచ్చేసి మనకు 4 ఇమేజెస్ క్రియేట్ చేసి ఇస్తుంది. అండ్ బెస్ట్ క్వాలిటీ రియలిస్టిక్గా ఉంటుంది. మన నార్మల్గా వాట్సాప్లో వచ్చినట్టు రావు, అసలు చాలా బాగా రియలిస్టిక్గా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్, నేను ఏదైనా మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి చూపిస్తాను. అసలు ఇమేజ్ చూడండి, చాలా బాగా వస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో కానీ బ్లాక్ కలర్ షేడ్స్తోని, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్తోని మనము షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూస్తున్నాం మన హిందూ దేవుళ్ళకు రిలేటెడ్గా సంబంధించి. సో అట్లాంటిది ఒక బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో లార్డ్ శివాని క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ లార్డ్ శివ విత్ ఏ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. నేను ఇప్పుడు ఓన్లీ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇట్లా మీరు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవచ్చు ఈ టూల్లో. ఎంత పెద్ద ప్రాంప్ట్ ఇస్తే మీకు లుక్ అంత బాగా వస్తుంది. అంటే ఇమేజ్ యొక్క లుక్ కానీ, అంటే వాళ్ళ డ్రెస్ కానీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ చేస్తున్నది ఏంటి అనేది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ విలేజ్ ఉండాలా, సిటీ ఉండాలా, బిల్డింగ్స్ ఉండాలా, హట్స్ ఉండాలా. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా వస్తాయి, యాడ్ ఏ థర్డ్ ఐ అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు మనకు 4 ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. అదే మనకు వాట్సాప్లో ఏంటి, ఒకటే ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇందులో ఏంటంటే 4 ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఇది విత్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఇన్ని శివుడి ఇన్ని వచ్చాయి. ఎగ్జాంపుల్ మనం ఇంకేదన్నా తీసుకుందాము. క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ ఇండియన్ couple walking in the Indian street by carrying some shopping bags. సో ఇట్లా మనం ప్రాంప్ట్ ఇచ్చేదాన్ని బట్టి మనకు ఇమేజ్ పర్ఫెక్ట్గా మనకు ఎట్లా కావాలో అట్లా క్రియేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇందులో మనం డ్రెస్ యాడ్ చేసుకోవచ్చు, డ్రెస్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఏ టాప్ ఉండాలి, ఏ బాటమ్ ఉండాలి, అమ్మాయికి ఏ టాప్ ఉండాలి, ఏ బాటమ్ ఉండాలి, స్లిప్పర్స్ ఉండాలా, షూస్ ఉండాలా. సో ఇట్లా క్రియేట్ అయింది. ఇక్కడైతే ఏకంగా 3 క్రియేట్ అయ్యారు. మన ప్రాంప్ట్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి. మనకి ఇన్ కేస్ ఒకవేళ మనకి ఈ ఇమేజ్ నచ్చింది అనుకోండి, ఈ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే ఇమేజ్ని మనం డిజైనర్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. డిజైనర్ అంటే అది నేను మీకు నెక్స్ట్ ఆప్షన్లో చెప్తాను. ఇప్పుడు కోపైలట్ గురించి చెప్తాను. సో ఈ ఇమేజ్ని మనము ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం కాస్ట్ ఉండదు దీనికి. ఎన్ని ఇమేజెస్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఇమేజెస్ ఏంటంటే రియలిస్టిక్గా ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటారు ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే
ఈ ఇమేజ్కి మళ్ళీ మనకు పిక్సెల్ ఆర్ట్ ఆప్షన్ ఉంటుంది, వాటర్ కలర్ ఆప్షన్ ఉంటుంది, బ్లాక్ ప్రింట్ ఉంటుంది, స్టీమ్ పంక్ ఉంటుంది, అండ్ ఇట్లా డిఫరెంట్ లుక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ ఇప్పుడు రియలిస్టిక్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని పిక్సెల్ ఆర్ట్కి నీకు మార్చి చూపిస్తాను చూడండి. సో ఇది పిక్సెల్ ఆర్ట్, దీన్ని పిక్సెల్ ఆర్ట్ అంటారు. పిక్సెల్ ఆర్ట్ కాకుండా ఇప్పుడు నేను వేరేది ఇంకేదన్నా చూపిస్తాను. అండో కొడతాను, ఇక్కడ అండ్ ఒకటి వాటర్ కలర్ చూపిస్తాను, ఇది వాటర్ కలర్. సో ఇట్లా మనం డిఫరెంట్ పిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది నచ్చిందంటే లుక్స్ గుడ్ అని కొట్టాలి, లేదంటే అండు కొట్టేసాలి. అండు కొట్టిన తర్వాత ఇదేమో ల్యాండ్స్కేప్లో వస్తుంది. మనకి ఇమేజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్క్వేర్ షేప్లో ఉంది కదా, దీన్ని మనం ల్యాండ్స్కేప్ చేయాలంటే ల్యాండ్స్కేప్ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది ల్యాండ్స్కేప్లో క్రియేట్ అయ్యి వస్తుంది. ఇది ల్యాండ్స్కేప్లో వచ్చింది. ఇది మీకు వాల్ పేపర్స్కి కానీ దేనికన్నా పనికి వస్తుంది, యూట్యూబ్ వీడియోస్కి, యూట్యూబ్ థంబ్నెయిల్స్కి ఇది పనికి వస్తుంది. సో మొత్తానికి ఈ కోపైలట్లో మనము ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, అండ్ ఏదైనా కంటెంట్ అడిగినా కూడా మనకు కంటెంట్ కూడా ఇస్తుంది. క్రియేట్ కాదు, నేను ఒకటి అడుగుతాను, గివ్ మీ 100, give me some mantras of Hindu gods. Give some mantras of Hindu gods అని చెప్పేసి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు అది డిఫరెంట్ అందరి దేవుళ్ళ అన్ని మంత్రాస్ మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. మృత్యుంజయ మంత్రము అని చెప్పేసి, ఓం శ్రీ రామాయణ రామగాయత్రి మంత్రము, డిఫరెంట్ మంత్రాస్ అన్నీ క్రియేట్ చేసిస్తుంది. సో ఇట్లా మనకు ఏది డౌట్ ఉన్నా కూడా, మనకి ఎట్లాంటి పీపీటీ కావాలన్నా కూడా, మనకి ఏదైనా కంటెంట్ కావాలన్నా కూడా, ఎస్ఏఎస్ కావాలన్నా కూడా, లేదంటే మన వెబ్సైట్కి ఏదైనా కంటెంట్ కావాలన్నా కూడా, ప్రైవసీ పాలసీకి సంబంధించిన ఏదైనా మ్యాటర్ కావాలన్నా కూడా ఇక్కడ మనకు దొరికిపోతుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటది గూగుల్లో కూడా అడిగితే చెప్తుంది కదా, మరి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, గూగుల్లోకి మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యేసి, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను, సేమ్ అదే క్వశ్చన్ నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఏంటది, గివ్ సమ్ మంత్రాస్ ఆఫ్ హిందూ గాడ్స్ అని చెప్పేసి గూగుల్లోనే నేను అడుగుతాను. అడిగినప్పుడు నాకు ఏమవుతుందంటే, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. డిఫరెంట్ ఆప్షన్స్ అంటే లాట్ ఆఫ్ పేజెస్ ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రకంగా రాసినవి ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా ఏ మ్యాటర్ తీసుకోవాలి, ఏ లింక్లో నుంచి ఏది తీసుకోవాలి అనే దగ్గర మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ ఛాన్స్ ఉండదు. మనకు ఒకటే మ్యాటర్ వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఏదైతే కావాలో, మనం ఏదైతే అడుగుతున్నామో దాని గురించి మాత్రమే చెప్తుంది, ఇంకా వేరే చెప్పదు. ఇక్కడ మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కోపైలట్లో కానీ, చాట్ జీపీటీలో కానీ, వాట్సాప్ మెటా ఏఐలో కానీ మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. మెయిన్గా స్పెషల్గా ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ అది. ఇది ఏదైనా సరే, మీరు కుకింగ్ రిలేటెడ్ కూడా ఇందులో అడుక్కోవచ్చు. అసలు మీకు ఏ డౌట్ ఉన్నా టెక్నికల్గా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఇంకా ఎస్పెషల్లీ ఇమేజెస్కి మాత్రం ది బెస్ట్ ఏఐ టూల్ అంటే కోపైలట్. ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేయాలి అంటే ది బెస్ట్ టూల్ అంటే కోపైలట్. ఇప్పుడు మనం పినింట్రెస్ట్లో చూస్తున్నాము డిఫరెంట్ ఏఐ ఇమేజెస్, ఆ మ్యాక్సిమం ఏఐ ఇమేజెస్ ఎక్కువ కోపైలట్లో క్రియేట్ చేసినవి ఉంటున్నాయి. ఇక్కడ నోట్బుక్ అని ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది కూడా నేను చూపిస్తాను. నోట్బుక్లో ఏంటంటే ఇక్కడ మనము ఏదైనా సరే ఇందాక మనం ఎట్లా ఇచ్చినామో అట్లనే, బట్ ఇక్కడ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తాను. ఏదన్నా నా దగ్గర ఉన్న ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఈ ఇమేజ్ ఇచ్చాను నేను. ఈ ఇమేజ్ గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఇమేజ్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి ఆ ఇమేజ్ గురించి నేను ఏదైనా కంటెంట్ అడిగాను అనుకోండి, జస్ట్ మీరు అక్కడ
ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఇమేజ్ ఇన్ డీటెయిల్ అని కొట్టేసి ఈవెన్ మన ఫ్యామిలీ పిక్చర్స్ అయినా కూడా అది చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది అంటే రైట్ సైడ్ అమ్మాయి రెడ్ శారీ కట్టుకుంది, లెఫ్ట్ సైడ్ అమ్మాయి బ్లూ శారీ కట్టుకుంది, అట్లా ఫ్యామిలీ రిలేటెడ్కి కూడా మనకు పర్ఫెక్ట్గా క్లియర్గా చూపిస్తుంది. ఇగో ఇది నేను ఇచ్చిన ఇమేజ్కి నాకు కంప్లీట్గా కంటెంట్ ఇచ్చేసింది. అంటే ఇంకా నేను స్పెషల్గా టైప్ చేసుకొని లేదంటే వేరే సైట్లో నుంచి నేను కాపీ చేసుకోవడము ఇట్లాంటివి మనకు అవసరమే లేదు దీంట్లో. అయితే ఈ నోట్బుక్లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఇది. నేను ఇప్పుడు ఇంకేదైనా వేరే డిఫరెంట్ ఇమేజ్ ఇస్తాను. ఇక్కడ నేను కార్టూన్ ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర. ఈ కార్టూన్ ఇమేజెస్ గురించి నేను ఇక్కడ ఈ డోరేమాన్ది తీసుకుంటాను. డోరేమాన్ది తీసుకొని కైండ్లీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఇమేజ్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి నేను మళ్ళీ ఇమేజ్ గురించి నేను అడుగుతున్నాను. నాకు ఆ ఇమేజ్ గురించి పర్ఫెక్ట్గా నాకు కంప్లీట్ కంటెంట్ ఇస్తుంది. ఇప్పుడు అది చూద్దాం ఏమి ఇస్తుందో, మీరు ఒకసారి చూడండి. అనలైజింగ్ ది ఇమేజ్ ప్రైవసీ బ్లర్ హైడ్స్ ఫేసెస్ ఫ్రమ్ కోపైలట్. అంటే మనం ఏమైనా పర్సనల్ ఇమేజెస్ మనం ఏమన్నా అప్లోడ్ చేసినా కూడా మన ఫేసెస్ని బ్లర్ చేస్తుంది. ఇగో ఇక్కడ క్లియర్గా రాస్తుంది చూడండి. నేను ఇచ్చిన ఇమేజ్ ఏది మీరు చూసారు కదా. పోస్టర్ ఫీచర్ సెవెరల్ కార్టూన్ క్యారెక్టర్స్, క్యాట్ వేరింగ్ ఏ రెడ్ స్కార్ఫ్ అండ్ ఎల్లో బెల్ డ్రెస్డ్ ఇన్ ఏ కౌబాయ్ అటైర్. మీకు చూపిస్తాను, ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అసలు ఎంత మంచిగా వచ్చింది, ఎంత డీటెయిల్గా మనకు అది ఇచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఈ ఇమేజ్ని కంప్లీట్గా మనకు కంటెంట్ ఇచ్చేసింది. ఎట్లా ఉంది అనేది ఆ ఇమేజ్కి రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ ఏముంది, దాని మీద టెక్స్ట్ ఏముంది, అవి ఏం చేస్తున్నాయి, ఇట్లా మనకు ఈ నోట్బుక్లో మొత్తం ఏంటంటే ఏదైనా సరే మనం ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు ఆ కంటెంట్ మనకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము కోపైలట్ అయిపోయింది, నోట్బుక్ అయిపోయింది. కోపైలట్ కూడా మనకు సేమ్ యూజ్ అవుతుంది, నోట్బుక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ యూజ్ అవుతుంది. కాకపోతే నోట్బుక్లో ఏంటంటే ఇమేజ్ ఇచ్చి కూడా మనము ఇమేజ్ రిలేటెడ్ మనం కంటెంట్ ఏదైనా కావాలంటే కూడా కంటెంట్ తీసుకోవచ్చు. బెస్ట్ అంటే నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే డిజైనర్ ఆప్షన్ ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళది చాలా బాగుంది. ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ క్యాన్వా అప్లికేషన్లో ఉన్నాయన్నీ మనకి ఇందులో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే నేను ఇప్పుడు ఈ డిజైనర్లోకి వెళ్తాను. సో ఇది ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది డిజైనర్ పేజ్. ఈ డిజైనర్ పేజ్లో నేనేం చేస్తానంటే ఒక చిన్న డిజైన్ వేసి చూపిస్తాను ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఏదైనా కిట్ తీసుకుంటాను, బీచ్ తీసుకుంటాను, బ్యాక్గ్రౌండ్కి బీచ్ తీసుకుంటాను. ఏదైనా బీచ్ రిలేటెడ్ టెంప్లెట్ ఉంటే నేను ఆ బీచ్ రిలేటెడ్ టెంప్లెట్ ఇక్కడ తీసుకుంటాను. ఇది ప్లెయిన్, ఇది ఇక్కడ తీసుకున్నాను. నాకు వచ్చిన మనం తీసుకున్నది మనం ఇక్కడ ఈ కంటెంట్ మొత్తం కంప్లీట్గా డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఈ సబ్స్క్రైబ్ని ఇక్కడ ఇది అంతా ఈ లైన్ కానీ ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ పెడతాను. సో ఇక్కడ నాకు ఒక టేబుల్ దొరికింది. ఈ టేబుల్ నేను ఇక్కడ పెడతాను. ఈ టేబుల్ ఏంటంటే ఇక్కడ సెట్ చేస్తాను. ఈ టేబుల్ది సెట్ చేసిన తర్వాత ఈ టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ క్లిక్తోని మనం ఆ టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం సింగిల్ క్లిక్తోనే తీసేయచ్చు, సింగిల్ క్లిక్తోని. సో ఇక్కడ మనకు ఆ టేబుల్ ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టేబుల్ మీద నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ పెడతాను. ఫ్రమ్ ఏ డివైస్ అని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఒకటి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. నా ప్రోడక్ట్ ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. దీన్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఇక్కడ క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే సింగిల్ క్లిక్లో కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు రిమూవ్ అయిపోయింది.
రిమూవ్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఈ 3 ఫ్యాన్స్ని ఈ టేబుల్ మీద సెట్ చేసుకుంటాను. ఇక్కడ సెట్ చేసుకుంటాను. అంటే ఇది ఏంటంటే ప్రొఫెషనల్ లుక్, మనకు ప్రొఫెషనల్ లుక్లో ఒక కంప్లీట్గా ఒక సెటప్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ చెరీస్ పెట్టాలనుకోండి, ఈ చెరీస్ని తీసుకొని వచ్చి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టేసేసి ఈ చెరీస్ని తీసుకుపోయి ఇక్కడ మనం టేబుల్ మీద ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇట్లా జనరల్గా మనం ఏదైనా యాడ్, ఎట్లాంటి యాడ్ అయినా సరే ప్రొఫెషనల్ లుక్లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్ 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 అని ఇక్కడ ఉంది కదా, ఈ టెక్స్ట్ కూడా నేను ఇక్కడ పెడతాను, ఇట్లా పెడతాను. ఇంకా మన ఇష్టం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యానర్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటాయి, ఏదైనా సరే మనకు చాలా మంచి. ఇప్పుడు ఫ్లాష్ సేల్ అని ఉంది, ఇక్కడ ఈ ఫ్లాష్ సేల్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఇట్లా కూడా రొటేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మన అవసరం అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం దూరంలో ఇదే ఇమేజ్లో కొంచెం దూరంలో నేను ఒక ట్రీ సెటప్ కూడా చేస్తాను. ట్రీ సెటప్ ఎట్లా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఈ ట్రీ తీసుకున్నాను, ఈ ట్రీ తీసుకొని దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చెట్టుది కూడా మనకు ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. సో ఇంత ఈజీగా, చాలా ఈజీగా అసలు ఎంత మనం ఇక్కడ మొత్తం వర్క్ చేసేసుకోవచ్చు. పెద్ద అమౌంట్ డబ్బులు కట్టడము దీనికి ఏమి ఉండదు, అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెండ్ ఇట్ టు బ్యాక్. సో ఇంత మంచిగా వస్తుంది. మనం ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నట్టు కూడా పెట్టవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని తీసుకొని వస్తాను. ఇక్కడ వీళ్ళని తీసుకొని వచ్చి ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయిన తర్వాత నేను వీళ్ళని ఏం చేస్తానంటే ఈ ఏదైతే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఆడుకుంటుందో ఈ ఫ్యామిలీని తీసుకొని వచ్చి నేను ఇక్కడ పెడతాను. సో వాళ్ళు ఎట్లుంది, ఇప్పుడు వాళ్ళు బీచ్లో ఆడుకుంటున్నట్టు ఉంది. సో అట్లా మనకు నచ్చిన బ్యానర్ని, మనకు నచ్చిన మన ఏ ప్రోడక్ట్ అని ఉండని ఈజీగా మనము ప్రోడక్ట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో వేసుకోవచ్చు, లేదంటే దీన్ని రీల్స్ చేయవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉంటాయి, మనకు అన్ని రకాల ఇమేజెస్ ఉంటాయి. అన్ని రకాల ఇమేజెస్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్ టైప్స్. ఇది ఇప్పుడు నేను ఏం చేసింది ఓన్గా చేసిన, అంటే ఇమేజెస్ తీసుకొని వచ్చి నేను ఒక ప్రోడక్ట్ లాగా తయారు చేసిన. మనం కావాలంటే ఇక్కడ మీరు వేరే ఇమేజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేల్ ఆఫర్ అని కొడతాను. సేల్ ఆఫర్ జనరల్గా ఈ ఫ్యాన్స్ మనం అమ్ముతాము. ఈ ప్రైస్ వచ్చేసేసి ప్రజెంట్ 3200. ఎవరికైనా కావాలంటే నా నంబర్కి కాల్ చేయొచ్చు. సేల్ ఆఫర్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, 20% ఆఫ్. ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ సేల్ అని కొడతాను. సేల్ అని కొట్టినప్పుడు నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఈ ఆప్షన్స్లో నేనేం చేస్తానంటే ఆల్ కొట్టి చూద్దాము. ఎగ్జాంపుల్గా ఇది తీసుకుంటాను నేను. ఇది ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ పెడతాను. దీనికి నేను టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి. మనకు ఏది నచ్చిన టెక్స్ట్, మనకి ఏది నచ్చితే ఆ టెక్స్ట్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది తీసుకుంటాను, ఈ టెక్స్ట్ తీసుకుంటాను. అవైలబుల్ ఫర్ ఓన్లీ 3000 ఓన్లీ 3000 అని చెప్పేసి పెట్టేసి దీనికి ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ థిక్నెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, మనకి ఇక్కడ ఏమేమి పెట్టాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా సెట్ చేసుకోవచ్చు. దీనికి కలర్ మనం నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఏదో మామూలుగా ఇచ్చి పెట్టాను. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫాంట్ వేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు బ్యానర్స్ ఇలా క్రియేట్ చేయడం. ఇప్పుడు కోపైలట్ ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు. నేను కోపైలట్ గురించి ఇంకో మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వెకేషన్ ప్లానర్ కానీ, కుకింగ్ అసిస్టెంట్ కానీ. దీంట్లో ఏంటంటే మనకు ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది,
దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి, ప్లగిన్స్ కూడా ఉంటాయి మనం వాడుకోవడానికి. ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది, ఇక్కడ ఉంది కదా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తుంది, కుకింగ్ అసిస్టెంట్ కూడా ఇస్తుంది. సో మనం ఈ కోపైలట్ని మాత్రం అసలు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ద బెటర్ టూల్ ఏఐకి రిలేటెడ్లో ది బెటర్ టూల్ అంటే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.